కోరం లేక సభ వాయిదా పడటం అంతకుముందే సభలో హోదా లేదని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పడంతో ప్రతిపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. కేంద్రం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం దారుణమని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకుని ఏపీ ప్రజల డిమాండ్ను నెరవేర్చకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి గారు ఇచ్చిన సమాధానం ఏ విధంగానూ సమగ్రంగానూ లేదు, సంతృప్తికరంగానూ లేదు. వారు సమస్యను దాటవేసే ధోరణిలోనూ ఉన్న సమస్యలను కప్పిపుచ్చే ధోరణిలోనూ చేశారు తప్ప చిత్తశుద్ధితోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలని ఆదుకునే ధోరణి వారి సమాధానంలో ఎక్కడా కనిపించలేదు. చిత్తశుద్ధితోటి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు రాజకీయంగా కానీ పార్లమెంటు వేదికను కానీ రాజకీయ వేదికను కానీ మా యొక్క గుడ్ విల్ని కానీ మాకు ఇతర పార్టీలతోటి వీటితోటి ఉండే గుడ్ విల్ని కానీ వాడుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడే ప్రత్యేక హోదాను చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తానని చెప్పారు.